నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సభలో సభ్యుల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజావాణి పేరుతో ప్రజల్ని మభ్యపెట్టి పబ్లిసిటీ చేయాలని చూస్తే బీజేపీ పోరాటం చేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోకు చట్టబద్ధత ఉండాలన్నారు. ఈ సెషన్లోనే కాంగ్రెస్ హామీలకు చట్టబద్ధత తీసుకురావాలన్నారు. ప్రజావాణి పేరుతో పబ్లిసిటీ చేయాలని చూస్తే బీజేపీ పోరాటం చేస్తుందని మండిపడ్డారు. ప్రతిరోజు దర్బార్ నడిపిస్తామని చెప్పి ఇప్పుడు వారానికి 2 రోజులు అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ను హాస్పిటల్గా మారుస్తామని, ఇప్పుడు డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా మార్చారని తెలిపారు. ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని హామీలను విస్మరిస్తే ఉపేక్షించేది లేదని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా 2 స్థానాల్లో పోటీ చేసి 1 స్థానంలో ఓడిపోయారని, సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి పాలనా అనుభవం లేకపోయినా కాంగ్రెస్ సీనియర్ల సలహాలతో ముందుకు వెళ్లాలని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎప్పుడైనా ప్రజల పక్షాన ఉంటుందని, ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. గత బీఆర్ఎస్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపైన శ్వేతపత్రం విడుదల చేయాలని తెలిపారు. నూతన రాష్ట్ర ప్రభుత్వానికి 100 రోజులు సమయం ఇస్తామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందన్నారు. అధికారంలోకి రావాలనే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చినట్లుగా కనబడుతుందని తెలిపారు. బడ్జెట్కు భారంగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఉన్నాయని, రాష్ట్రాన్ని ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుందో చెప్పాలన్నారు. తెలంగాణ ఏర్పాటులో సుష్మా స్వరాజ్ పాత్ర ఎంతో ఉందని, వారి త్యాగాన్ని కాంగ్రెస్ విస్మరించిందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు రాజ్యసభలో బీజేపీ సంపూర్ణ మద్దతు తెలిపిందని, దీనిని బీఆర్ఎస్ మరిచి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందన్నారు. మీరు పదే పదే ప్రజల తమ కష్టాలు, సమస్యలు, బాధలు, ఆవేదనలు చెప్పుకునేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని ఆర్భాటంగా మొదలుపెట్టినామని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బారుని ప్రతిరోజు నడిపిస్తారని చెప్పుకున్నారు. ప్రతిరోజు దర్బారు నడిపిస్తామని చెప్పి ఈరోజు కేవలం వారానికి 2 రోజులు మాత్రమే మరి ప్రజా దర్బారు అని చెప్పి మళ్ళీ మాట మార్చారు. ప్రతిరోజు నడిపిస్తామని చెప్పారు. మరి అదే ప్రజావాణి ఈరోజు నడుస్తున్నటువంటి 2 రోజుల ప్రజావాణి రేపు మరి సీఎం గారు కొత్త క్యాంప్ ఆఫీసులో వేరుగా పెడతారా, ఇక ఇదే ప్రజావాణిని వారు నడిపిస్తారా? మరి ఈ ప్రజావాణి నడిపిస్తే మరి ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్యులందరూ కూడా రోజు కూర్చొని అర్జీలు తీసుకుంటారా, అధికారులతో సహా కూర్చొని వెంటనే పరిష్కారం చేస్తారా? దాని మీద కూడా మరి ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు రూపొందించిన కార్యక్రమం వారం రోజులకు బదులుగా 2 రోజులు అనడం నిజంగా ప్రజల్ని తప్పుదో పట్టించడంగానే మేము భావిస్తూ ఉన్నాం. మా ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గాల్లో ప్రతిరోజు ప్రజా దర్బారులో ఉంటారని చెప్పారు. ఇప్పటికీ కూడా అవి ఎక్కడ కూడా మొదలైన దాఖలాలు కనబడడం లేదు. మహేశ్వర్ రెడ్డి గారు ప్రగతి భవన్ పేరుకే గవర్నర్ ధన్యవాదాలు. దాని మీద ఇవన్నీ అదే మాట్లాడుతున్నానండి. గవర్నర్ ప్రసంగంలో మాట్లాడిన అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో మాట్లాడించిన నేను చెప్తా ఉన్నాను. ప్రగతి భవన్ ప్రజాభవన్గా మారింది, ప్రజల వినియోగంకి మాత్రం రాలేదు. ఈరోజు ప్రగతి భవన్లో మీరు గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రగతి భవన్ హాస్పిటల్గా మారుస్తామన్నారు. అదే మాదిరిగా ప్రగతి భవన్ని స్టడీ సర్కిల్ చేస్తాము, అక్కడి నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రొడ్యూస్ చేస్తాము, అక్కడి నుంచి విద్యావంతులు ప్రొడ్యూస్ చేస్తాము, భారతదేశానికి వర్ణ తెచ్చేటువంటి వాళ్ళను ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి ఆ రోజు మరి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి దాన్ని ప్రగతి భవన్ని ఈరోజు ప్రజా దర్బారుగా ఒకసారి మారుస్తే మరి ఉప ముఖ్యమంత్రి గారి రెసిడెన్స్గా కూడా ఒక భవనాన్ని ఇచ్చారు. మరి మీరు ఇచ్చినటువంటి హాస్పిటల్, మీరు హామీ ఇచ్చినటువంటి హాస్పిటల్ కానీ, మీరు హామీ ఇచ్చినటువంటి మరి స్టడీ సర్కిల్ కానీ మరి ఇక్కడ కూడా కనబడతలేదు. మరి దాని విషయంలో కూడా ప్రజలు స్పష్టత కావాలని కోరుకుంటా ఉన్నారు. అదే మాదిరిగా కేసీఆర్ సర్కారు చేసినటువంటి అప్పుల కుప్పల గురించి గవర్నర్ గారు ప్రసంగంలో మీరు మాట్లాడారు, ప్రసంగంలో చెప్పారు. మరి మీరు ఇంకా అదనంగా అప్పులు చేద్దామన్నా, లేకుంటే ఈ అప్పులు చూయించి ఈ అప్పుల కుప్పల్ని చూయించేసి ఇచ్చిన హామీల్ని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకునే సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇది అప్పులను సాగుగా చూపించేసి ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకుండా తప్పించుకుంటే ప్రజలు ఊరుకోరని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.